హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా అండి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో దసరా మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అని ఒక చిన్న వ్లాగ్ చేశాను అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే మేము బాగా జరుపుకోమన్నమాట. జస్ట్ నార్మల్గా దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా ఆయుధ పూజ అంటారు కదా, సో పూజలు అదే వెహికల్స్కి బండ్లకి అన్నిటికీ పూజ చేసుకొని అలా చేసుకుంటాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే దివాళీ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, బట్ దసరా మాత్రం నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే హైదరాబాద్ ఆ సైడ్ అంతా కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా దసరాని, బట్ మా సైడ్ మాత్రం మేము మాత్రం ఇలా జరుపుకుంటాము. సో ముందుగా మార్నింగే లేచానమాట. సో మార్నింగ్ లేచి ఇంకా దేవుడికి పూలు ఉంటాయి కదా, బండ్లకి హారాలు కావాలి కదా, సో ఇంట్లోనే పూలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కోసుకొచ్చి ఒక మాలలాగా చేద్దాం అనుకున్నాను. అంటే చెట్లు అక్కడక్కడ ఉండేసరికి కొన్ని పూలే ఉన్నాయనుకున్నా, బట్ ఆల్మోస్ట్ ఒక బుట్ట కాదు కానివ్వండి, చాలా పూలు అయితే ఉన్నాయన్నమాట. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో? సో ఇవన్నీ కోసానమాట. సో కోసుకొచ్చి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే అత్త అయితే దేవుడికి నైవేద్యం పాయసం చేసిందనమాట. సో దేవుడి ముందు పెట్టి కాసేపు పూజ చేసుకున్నాం అనమాట. అంటే పూజ ఏం లేదండి, జస్ట్ నార్మల్గా దీపారాధన చేసుకుని దండం పెట్టుకుని వచ్చేసామన్నమాట అందరము. సో చూస్తున్నారు కదా. ఒకవైపు నేను ఇక్కడ మాల కుడుతున్నాను అనమాట. సో ఇంట్లో జీతు ఉంటాడు కదా, జీతు మా హస్బెండ్, అలాగే మా వదిన వాళ్ళ హస్బెండ్, అన్న అందరూ కలిసి కార్లంతా క్లీన్ చేస్తున్నారనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఈ ఫెస్టివల్కి ఇలా పూజ చేస్తామని చెప్పి వెహికల్స్కి అంతా. సో వాళ్ళైతే ఆ పనిలో ఉండిపోయారు. సో ధృతికి సైకిల్ కూడా వాష్ చేశారనమాట. సో అది అక్కడికి వచ్చేసరికి కొంచెం వాటర్ పోసి కాసేపు ఆడుకున్నారనమాట. సో ఈవెన్ జీతు సైకిల్, ధృతి సైకిల్, అందరి సైకిల్స్ని ఇలా వరుసగా పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. ఇలా వెహికల్సే కాకుండా నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదండి. సో అంటే ఏంటంటే మోటార్ కానివ్వండి, ఫ్రిడ్జ్, ఇలా ప్రతి ఒక్క మెషిన్కి ఇలా పూజ అంటే ఏం లేదు, జస్ట్ ఒక బొట్లు పెట్టేసుకున్నాం అనమాట. సో జీతు అయితే అక్కడ ఫోమ్ ఉంటుంది కదా, అది యాక్చువల్గా షాంపూ అనమాట. సో కార్ వాష్ షాంపూ ఉంటుంది కదా, సో ఆ షాంపూతో బాగా ఆడుకుంటూ ఉన్నాడు. పక్కనైతే ధృతి ఉంది. సో ధృతికి చూపిస్తూ చూడిక్కడ అని చెప్పి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ధృతి కూడా ఆ ప్లేస్కి వచ్చి కాసేపు ఆడుకునింది.
సో ఇలా వాష్ చేసిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయారనమాట. సో ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా ఏంటంటే వదిన వచ్చి ఇలా గంధం పూసుకుంటూ వచ్చిందనమాట, వేద వచ్చి కుంకుమ పెట్టుకుంటూ వచ్చింది. సో వీళ్ళిద్దరు ఈ పనిలో ఉంటే నేను మాత్రం ఈ వీడియో అంతా షూట్ చేస్తున్నాను అనమాట. సో ఎలా పెడుతున్నారు అని చెప్పేసి. ఒక పక్క వీళ్ళు ఇలా ఈ గంధం పెట్టుకుంటూ వస్తుంటే పక్కన వేద వచ్చి కుంకుమ పెట్టుకుంటూ వచ్చిందనమాట. సో వేదాకి ధృతి పోటీగా వచ్చిందనమాట, నేను పెట్టాలి అని చెప్పి. సో అందుకని చెప్పి వేద ధృతిని ఎత్తుకొని మరీ పెట్టిందనమాట కాసేపు. సో చూస్తున్నారు కదా. సో ఇలా బండ్లన్నిటికీ నీట్గా ఆ గంధం అవన్నీ పెట్టేశామన్నమాట. సో పక్కనే చూస్తున్నారా, ఇది ధృతి సైకిల్ అనమాట. సో దాని సైకిల్కి కూడా గంధం పెట్టాలని చెప్పి పక్కన పెట్టాము. సో అదైతే జీతు సైకిల్, ఇలా లాస్ట్లో ఉన్నది ధృతి సైకిల్ అనమాట. సో ఏంటంటే వదిన అన్నిటికీ పెట్టినట్లే దానికి కూడా పెట్టింది. సో ఎప్పుడు పడకూడదు ధృతి, అంటే నార్మల్గా మనం పూజ ఎందుకు చేస్తామండి, సో బాగుండాలి అని చెప్పి కదా. సో ధృతిని కూడా ఎప్పుడు సైకిల్లో పడకూడదు అని చెప్పి మొత్తం గంధం కుంకుమ అన్నీ పూసిందనమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో దాని చిన్ని సైకిల్ అందరికంటే నాకు నచ్చింది, దాని చిన్ని సైకిలే బాగా నచ్చింది అనమాట. సో నేను మీకు చెప్పాను కదా ఫస్ట్లో పూలు మాల కట్టాలి అని చెప్పి. నేను ఆ పూలన్నీ మాల అంటే 2 కార్లకి, బైక్ అయితే కొనుక్కొచ్చిన పూలు పెట్టాను. జీతు సైకిల్కి అలానే ధృతి సైకిల్కి కూడా చిన్న మాల కట్టాను అనమాట. సో మీకు చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ ఎవరంటే మా అవ్వ అనమాట. సో ధృతి అయితే అవ్వ దగ్గర కూర్చోంది. సో నిమ్మకాయలు తెమ్మని చెప్పాను అనమాట. మామూలుగా మనం నిమ్మకాయ పెట్టి డ్రైవ్ చేస్తాం కదా, సో దిష్టికి అని చెప్పి. సో తెమ్మని చెప్తే జీతు అయితే ఇంట్లో ఉండే నిమ్మకాయలు ఒక బాస్కెట్ కుంటే ఆ బాస్కెట్ మొత్తం తెచ్చాడనమాట. ఆ బాస్కెట్లో అది 2 తీసుకునింది. సో చూస్తున్నారా, ధృతి కోసం అని చెప్పి చిన్న మాల కట్టాను నేను. సో ఈ లోపలైతే అత్త బొరుగులు, తర్వాత బెల్లం అవన్నీ తీసుకొచ్చిందనమాట. టెంకాయ అవన్నీ కొడతాం కదా, ఇలాగా టెంకాయ కొడతాం కదండి. సో అనమాట. సో చూస్తున్నారా, జీతుని లెమన్స్ తీసుకురమ్మంటే ఇంట్లో ఉండే బాస్కెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టాడనమాట. సో పక్కన అయితే దిష్టి గుమ్మడికాయ. సో యాక్చువల్గా ఏంటంటే కొనుక్కొచ్చిన పూలు చాలా వాడిపోయి ఉన్నాయండి. సో అంత బాగాలేవన్నమాట మా ఊరి దగ్గర. సో నేను కుట్టిన మాల్లో చాలా ఫ్రెష్గా అనిపించాయి అనమాట. సో ఇక్కడైతే ధృతి బాగా ఆడుకునింది ఆ నిమ్మకాయలతో. చూస్తున్నారు, అది బాల్ అనుకునింది అనమాట వాటిని. సో బాల్ అని చెప్పి పైకి కిందికి వేసి ఆడుకుంటూ ఉన్నింది. సో ఇలా అయితే ఫెస్టివల్ జరిగిందనమాట. సో కాసేపటికైతే ఓవరాల్గా అయితే పూలు అవన్నీ పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. అన్నిటికీ అయితే నీట్గా పూలు వేసి పెట్టేసాము. లాస్ట్లో ఏంటంటే ఇంకా దిష్టి కొట్టేటప్పుడు కర్పూరం వెలిగిస్తారు కదా. సో అలా అని చెప్పి నేను వెలిగిస్తూ వచ్చాను ప్రతి వెహికల్కి, సైకిల్కి, బండికి, అలానే కార్కి అంతా నీట్గా పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఈ లోపల మనోహర్ వీళ్ళంతా ఏం చేస్తారంటే, సో దిష్టి కొడతారు కదా. సో అదంతా నేను షూట్ చేయలేదు. సో ఆ దిష్టికి అలానే గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా, సో అది అన్నీ కొట్టేశారనమాట. సో ఇలా అయితే మా ఫెస్టివల్ జరిగింది. సో అంతే అండి. మేము ఇంకొకటి ఏంటంటే, నేను ఈరోజు చాలా డిషెస్ అయితే చేసుకున్నాము, బట్ మేము ఇవి చూపించట్లేదు. సో మేమేంటి అంటే నాన్ వెజ్ తింటామన్నమాట. సో అందరి గురించి అయితే నాకు తెలియదు, బట్ అందుకే నేను మీకు షేర్ చేయలేదు. సో కొంతమంది తినకుండా ఉంటారు కదా, సో దసరాకి అని చెప్పి. సో మేమైతే నాన్ వెజ్ తింటాము. సో చూస్తున్నారు కదా. సో ఇలా అయితే మాకు ఫెస్టివల్ అనేది జరిగిందనమాట. సో ఈవినింగ్ కాసేపు ఈ పూజ అయితే మార్నింగ్ అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, మా అత్త అనమాట. సో మా అత్త ధృతి ఇద్దరు కూర్చొని టెంకాయ ఇలా కొట్టాలి అని చెప్పి చూపిస్తుంది. ఇంకా మా పక్కన ఉండేది మా వదిన, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఇంతకుముందు వీడియోలో మీకు చూస్తుంటే కనుక. నెక్స్ట్ వచ్చి పక్కన జీతు, ఇలా అందరూ ఈ ఫెస్టివల్లో అయితే ఉన్నాము. అందరం కలిసి ఫెస్టివల్ చేసుకున్నాం అనమాట. బేసిక్గా ఏంటంటే ఎవ్రీ ఫెస్టివల్కి మా వదిన వాళ్ళు ఇక్కడికే వస్తారు. సో బాగుంటుంది కదా ఫెస్టివల్స్ అనేది, ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకుంటే అదొక హ్యాపీనెస్. సో ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక రౌండ్ వేస్తారు కదా, సో అలాగనమాట. సో ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళిపోయారనమాట, తర్వాత జీతు, థర్డ్ వచ్చి మా అన్న వెళ్ళారు. సో మా వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట. సో ఎప్పుడు వెళ్ళినప్పుడు నిమ్మకాయ తొక్కిస్తారు కదా, సో అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో ఫైనల్గా ఇలా అయిందనమాట. లాస్ట్లో వాళ్ళే కాదు, నేను కూడా నిమ్మకాయ తొక్కాలని చెప్పి, మీరు నమ్ముతారా నమ్మరు, దానికి కూడా ఒక నిమ్మకాయ పెట్టామంట. వేద చూడండి, అది కూడా షూట్ చేసుకుంటుంది అనమాట. సో అది అంటే అంత బరువు ఉండవు కదా చిన్నపిల్ల సైకిల్స్.
సో నెమ్మదిగా మా వదిన అయితే దాని మీద ప్రెషర్ పెట్టి ఎలాగో అలాగా ఆ నిమ్మకాయనైతే తొక్కిచ్చేసిందనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలా ధృతి నాకు బాగా అనిపించింది ఆ రోజు. ఆ సైకిలే దిగలేదనమాట, ఎందుకంటే దాన్ని సైకిల్కి కుంకుమ ఇవన్నీ పెట్టాం కదా. సో అలా డెకరేట్ చేసేసరికి అది కొంచెం బాగా అనిపించింది దానికి. సో ఆ సైకిల్ మీద ఉందనమాట. సో లాస్ట్లో ఏంటి అంటే ఆ బొరుగులు కొంచెం జస్ట్ నోరు తీపి చేసుకోవాలి కదా, బెల్లం ప్లస్ బొరుగులు మేమందరం కలిసి కాసేపు కూర్చొని తిన్నామన్నమాట. తినిన తర్వాత ధృతికి వాళ్ళ అత్త ఏం చేసిందంటే బొరుగుల్ని నార్మల్గా ఆడుకుంటాం కదా మనం, సో అలా పెట్టిందనమాట. సో ఫస్ట్ అయితే అలా ఉంచుకునేది, నెక్స్ట్ టైం నుంచి అది తినేయడం స్టార్ట్ చేసిందనమాట. పెట్టడం ఆలస్యం, చూస్తున్నారు కదా నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉన్నింది. సో ఇలా అయితే మాకు డే అయితే గడిచిందండి. సో ఈ దసరా మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో జస్ట్ మా ఇంట్లో ఎలా చేసుకున్నామో జస్ట్ మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. సో నెక్స్ట్ ఏంటి అంటే అత్త వడలు చేసిందనమాట. సో మసాలా వడలు అని చెప్తారు కదా, సో ఆ వడలు. సో మీరు చూస్తున్నట్లయితే ఇది పచ్చిశనగపప్పు అనమాట. సో ఈ పప్పుని ఒక 4 hours నానబెట్టుకోవాలండి. సో 4 hours నానబెట్టుకున్న తర్వాత అందులో ఉప్పు, తర్వాత లవంగాలు, పట్ట, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సోంపు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నమాట. ఇవన్నీ నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి, మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ వడలు చేస్తున్నాం అనమాట, మసాలా వడలు. సో గ్రైండర్లో వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంతకుముందు తీసుకున్న అన్నీ మిక్సీ వేసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 to 15 అనమాట, అవి వేసుకొని, ఇంకా పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా 4 hours, ఆ పప్పు కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి వడలు అనేవి బాగా సాఫ్ట్గా అంటే టేస్టీగా రావాలి అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. సో మిక్సీలో ఎలా వేస్తారంటే హైలో కాకుండా జస్ట్ 1లో పెట్టుకొని నెమ్మదిగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలా ఎక్కువ అయితే పిండి గ్రైండ్ అవ్వకూడదండి, కొంచెం ఎలా ఉండాలంటే తొక్కుగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ కాకుండా గ్రైండ్ అవ్వకుండా, మరీ తొక్కుగా లేకుండా ఉండాలన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఇది జస్ట్ ఒక గ్రైండర్లో అయితే ఒక 2 to 3 minutesలో గ్రైండ్ అయిపోతుందండి. సో నార్మల్గా మనం మిక్సీ పట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, లాస్ట్లో కొంచెం పప్పు అయితే పచ్చిశనగపప్పు అయితే నేను అలానే ఉంచేసాను, ఎందుకంటే మధ్యలో అలా అవి తగులుతూ ఉంటే నోటికి బాగుంటాయి అన్నమాట. సో ఈ పిండి అయితే ఇలా కొంచెం ఫైన్గా కాకుండా, మరీ బరకగా, మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ బరకగా కాకుండా, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను, ఇలా ఉండాలన్నమాట పిండి. సో ఇలా తీసుకున్న తర్వాత మనము ఆనియన్స్ చాప్ చేసుకోవాలండి. సో మరీ పెద్దవి కాకుండా చిన్నగా చాప్ చేసుకొని, కొత్తిమీర, అలానే కరివేపాకు నీట్గా ఇలా తరుగు పెట్టుకున్నాను అనమాట. నేను ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ అనేవి. సో ఇలాగా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా నీట్గా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఏం లేదు, సో మనము ఏదైనా కవర్ కానివ్వండి, లేకపోతే అరిటాక్ కానివ్వండి, లేకపోతే తమలపాకు తీసుకొని, సో చూస్తున్నారు కదా ఇలా నీట్గా వేసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీ అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం నార్మల్గా వడకర్రీ చేస్తారు కదా, సో వడకర్రీ కూడా ఈ వడలతోనే అండి చేసేది. సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా సాయంత్రం ఇలా వడలు చేసిందనమాట అత్త, తింటూ కొంతసేపు మాట్లాడుకుంటూ సరదాగా ఉండిపోయామన్నమాట. సో ఇలా అయితే డే గడిచింది. సో సాయంత్రం వేద, జీతు, ధృతి బాగా ఆడుకున్నారనమాట. సో ఇలా ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.